హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే నేను లోన్ ఎలా తీసుకున్నాను, నాకు లోన్ ఎంత వచ్చింది, అలాగే ఈ మిషన్ కాస్ట్ ఎంత, మనం లోన్కి వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెప్పమంటున్నారు. నేను తీసుకునింది వచ్చి ఇక్కడే తిరుపతి ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పాను కదా. సో మీరు ఆ షాప్కి వెళ్ళినట్లయితే డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంకా షేర్ చేస్తారు, లేదా నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ షాప్ డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ముఖ్యంగా మనం ఇలా మిషన్ కానీ లేదా పార్లర్ కానీ ఏదైనా మనం లేడీస్ పెట్టాలి అన్నప్పుడు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి ముఖ్యంగా 5 ఉంటాయండి. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మనకు ఉద్యమ్ రిజిస్ట్రేషను. అదే ఇంతకు ముందు అయితే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అని ఉంది. నాది యాక్చువల్లీ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా నేను దాన్ని ఉద్యమ్ రిజిస్ట్రేషన్గా చేంజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ది వచ్చేసి ఉద్యమ్ రిజిస్ట్రేషను, సెకండ్ వన్ వచ్చేసరికి లేబర్ లైసెన్స్, దాన్ని లేబర్ సర్టిఫికేట్ అని అంటారు. లేబర్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మన దగ్గర ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అనేది మనం ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం అనమాట. దాన్ని మనం ఎప్పటి నుంచి మన సంస్థ, సో ఇప్పుడు నాది వచ్చి పార్లర్ అనమాట, సిరి బ్యూటీ పార్లర్ అనేది నాది నేము. సో ఆ నేమ్తో ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యిందాను నేను 2010 ఆర్ 2012 అనుకుంటా, నాకు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు. సో అప్పటి నుంచి నాది రిజిస్ట్రేషన్ అనేది కంటిన్యూలో ఉందన్నమాట. సో మనం తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్లో ఫస్ట్ది వచ్చేసి ఎంఎస్ఎంఈ, ఇప్పుడు దాన్ని ఉద్యమ్ రిజిస్ట్రేషన్గా మార్చారు. సెకండ్ వన్ వచ్చేసరికి లేబర్ లైసెన్స్ లేదా లేబర్ సర్టిఫికేట్ అని అంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి కొటేషన్. సో మనం ఏ వస్తువు అయితే తీసుకుంటున్నామో ఆ షాప్ను ఒకసారి మనం విజిట్ చేసి వాళ్ళని ఇట్లా మేము లోన్కి వెళ్ళాలనుకుంటున్నాము, మాకు కొటేషన్ కావాలి అంటే వాళ్ళు మన పేరుతో కొటేషన్ అనేది ప్రిపేర్ చేసిస్తారు అనమాట. మనం ఏ వస్తువు తీసుకోవాలనుకుంటున్నామో అని మనం సెలెక్ట్ చేసామంటే దానికి సంబంధించిన కొటేషన్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆధారు, పాను, ఫొటోస్. సో అవన్నీ మనకి ఎలాగో ఐడి ప్రూఫ్స్లో ఉంటాయి కనుక సో ఆధారు, పాను, 4 ఫొటోస్ అవసరం అవుతాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటంటే మనం సిఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు మనకు సంబంధించి మన ఇన్కమ్ ఎంత, దానికి సంబంధించి రిపోర్ట్ అనేది వాళ్ళు రెడీ చేసిస్తారు. ఒకవేళ మనకు సిఏలు ఎవరు తెలియదు అన్న పక్షంలో మనం ఈ 4 డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని ఫస్ట్ బ్యాంక్ని అప్రోచ్ అయితే, ఏ బ్యాంక్ అన్నా మనం అప్రోచ్ అవ్వచ్చండి, కాకుంటే ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీ అనమాట. ఇవి మనకు రిజిస్టర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ 4 డాక్యుమెంట్స్ మనం బ్యాంక్ వెళ్ళినట్లయితే వాళ్ళు మనం ఎంతవరకు ఎలిజిబుల్ అనేది చెక్ చేసి మనకి ఎలిజిబుల్ అయితే వాళ్ళే సిఏ దగ్గరికి వెళ్ళమని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పి వాళ్ళు పంపిస్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మనకు బ్యాంక్ వాళ్ళే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది నాది మిషన్ ఎంత పడింది అని అడుగుతున్నారు. నేను లోన్లో వెళ్ళానండి, నాకు లోన్ 85% వచ్చింది, 430 అనమాట. మనం ఇలాంటి మిషన్స్ వచ్చి 3.6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 3.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 6 lakhs 7 lakhs వరకు కూడా ఉంటుంది. వేరియేషన్ ఏంటంటే మనం తీసుకునే ఫ్రేమ్ సైజు, సో దానిలో వేరియేషన్స్ అనేవి చాలా ఉంటాయి. కాకుంటే 3.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది, 3.6 నుంచి 3,60,000 నుంచి మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీనిలో చాలా ఉంటాయండి. సో నేను తీసుకునేది వచ్చి HSW 5G అనమాట. సో అది మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా కుదిరితే షార్ట్ వీడియోస్లో అన్నా నేను చూపిస్తాను. అండ్ ఈ ఎంఎస్ఎంఈ ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో మనమే మన డీటెయిల్స్తో, ఇన్ కేస్ ఇంతవరకు ఎవరన్నా కానీ బిజినెస్ చేస్తూ ఒక పార్లర్ కానీ లేదా స్టిచింగ్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఇంతవరకు ఎవరన్నా రిజిస్టర్ అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఉద్యమ్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం ఒక ప్రూఫ్ రెడీ చేసుకోవడం అనమాట. మనం ఏ ప్లేస్లో ఒక చిన్న షాప్లో కానీ లేదా మనం ఇంట్లోనే ఇలా చేస్తున్నాము మన ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తూ మనం ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మనమే ఓన్గా చేసుకుంటే పెద్ద ఖర్చు అయితే ఏముండదు, జస్ట్ ప్రింట్అవుట్ అనేది మనం బయట కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 200 to 300 ఛార్జ్ చేస్తారు అంతే.
నెక్స్ట్ లేబర్ సర్టిఫికేట్ కూడా అంతే అండి. మనకు మీ సేవలో వెళ్ళి మనము ఇట్లా మాకు లేబర్ సర్టిఫికేట్ కావాలి, లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ కావాలి అన్నామంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని మనం ఫిల్ చేసామంటే మనకు అప్పటికప్పుడే రెడీ అయిపోతుంది. అది కూడా నాకు కరెక్ట్గా ఐడియా లేదు. 3 to 5 years వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. వన్స్ మనం ఒక్కసారి రిజిస్టర్ అయ్యామంటే 3 years అనుకుంటా రిజిస్ట్రేషన్ ఉంటుంది. మళ్ళీ మనకు అది అయిపోయే టయానికి మళ్ళీ మనం వీలు చూసుకొని మనం దాన్ని రెన్యూవల్ చేసుకున్నామంటే మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఒక ఐడెంటిటీ. మనం చాలా మంది ఇప్పుడు లేడీస్ ఏంటంటే ఏదో వర్క్ అనేది చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే ఇలా మనల్ని మనం ఒక ప్రూఫ్ లాగా ఒక మనకుండే క్వాలిటీస్ని, మనకుండే స్కిల్స్ని మనం సర్టిఫికేట్స్ రూపంలో పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి తెలియదు అసలు ఇలా రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటున్నానంటే నా చుట్టూ నేను చాలా మందిని చూస్తున్నాను, రిజిస్టర్ అనేది వాళ్ళకు తెలియదు. సో మీ సేవలో కానీ లేదా తెలిసిన వాళ్ళు మీకు ఎవరికన్నా కావాలి, ఇక్కడ తిరుపతి లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉండి మాకు ఇలా రిజిస్టర్ కావాలి అంటే మీరు నన్ను మళ్ళీ కమెంట్స్లో అడగండి. నేను వాళ్ళ నంబర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే వాళ్ళని కనుక్కొని ప్రొవైడ్ చేస్తాను. ఒక 300 ఛార్జ్ చేస్తారు మనకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్కి. లేబర్ సర్టిఫికేట్ అయితే ఎనీ మీ సేవా సెంటర్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా మిగిలిన డీటెయిల్స్ అనేవి కొటేషన్ ఇవన్నీ కూడా మామూలే. సో ఇదండి మనం మామూలుగా బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే ఈవెన్ ఏ లోన్కైనా మనం ఇప్పుడు ఒక కుట్టు మిషన్ తీసుకోవాలన్నా కానీ, పెద్దదిగా కుట్టు మిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే పార్లరే పెడుతున్నారు, పార్లర్ పెట్టాలన్నా, లేదా మనం ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము అన్నా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. కంపల్సరీ ఏ చిన్న వర్క్ మనం చేసినా కూడా దాన్ని రిజిస్టర్డ్ రూపంలో మనం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది ఏంటంటే మన స్కిల్స్కి ఒక ప్రూఫ్ అనమాట. చాలా మంది చెయ్యట్లేదు. సో లేడీస్ అయితే, ఉమెన్స్ కంపల్సరీ చెప్తున్నా నేను, ప్రతి చిన్న వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న వర్క్ని ఇది చేసినంత మాత్రాన మనకి ఏదో ఐటీ రిటర్న్స్ మనం కట్టేయాలని అయితే అనుకోవద్దండి. ప్రతి ఒక్కరికి ఐటీ రిటర్న్స్ అనేది కొంత లిమిట్ అనేది ఉంటుంది. సో మనం లిమిట్ దాటినప్పుడు మాత్రమే మనం ఐటీ రిటర్న్స్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. సో ఐటీ రిటర్న్స్ గురించి ఎవరు ఆలోచించద్దు. ఎక్కువ మనం ఆదాయం వచ్చినప్పుడు మాత్రమే. బట్ చిన్న వాళ్ళంతా కూడా చాలా మంది రిజిస్టర్ అయితే చేసుకోవట్లేదు. మీరు ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే మనం గవర్నమెంట్కి సంబంధించిన లోన్స్ కూడా మనం తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అండ్ మనల్ని మనం రిజిస్టర్ చేసుకోవడం వల్ల, మన స్కిల్స్ అనేవి తెలియడం వల్ల బ్యాంక్స్ కూడా లోన్స్ అనేవి వీళ్ళు ఈ ఇయర్ నుంచి ఇలా వర్క్ చేస్తున్నారు అనేది ఒక గుర్తింపు అనేది మనకు ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో, లోన్ డీటెయిల్స్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్స్లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా మీకు నాకు తెలిసినంత వరకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.